హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. సో, మనకు బాల వ్యాకరణంలో ప్రాసల గురించి అయితే ఆల్రెడీ చేశామండి. ఇప్పుడు ఎతుల భేదాల గురించి ఎతులు ఎన్ని రకాలనేది ఒకసారి చూద్దాం. సో, ఎతులనేది మనకు మొత్తము 5 రకాలున్నాయండి. ఎత్తులన్నీ ఎన్ని రకాలంటే 5 రకాలు. ఒకటి స్వర ఎత్తులు, వర్గ ఎత్తులు, సరస ఎత్తులు, సంయుక్త ఎత్తులు, ప్రత్యేక ఎత్తులు. ఇలా మొత్తం మనకు 24 ఎత్తులైతే ఉన్నాయన్నమాట. అంటే చూడండి, మనకు స్వర ఎత్తులు అనేది మొత్తం 9, తర్వాత సంయుక్త ఎత్తులు అనేటివి మనకు 6 సంయుక్త ఎత్తులు, తర్వాత ప్రత్యేక ఎత్తులు కూడా మనకు 6 ఉన్నాయి. తర్వాత వర్గ ఎత్తులు వచ్చేసి 2, అదేవిధంగా సరస ఎత్తులు వచ్చి 1. సో, ఇలాగ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 24. సో, ఇవి కూడా కౌంటింగ్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. ఒకసారి చూసుకోవాలి. ఎందుకోసం అంటే మనకు ప్రాసలు కూడా మొత్తం 12 భేదాలు ఉన్నాయి. సో, 12 రకాలు. తర్వాత షడ్విధ ప్రాసలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు చూడండి, ఈజీగా బాల వ్యాకరణంలో పరిచ్ఛేదాలన్నీ ఉన్నాయి. సో, ఇలాంటివి చిన్న క్వశ్చన్ కూడా ఇచ్చారు కాబట్టి ఎలాగైనా అడగచ్చు. ఒకసారి మనం గుర్తయితే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ 5 సామాన్య యతిభేదాల్లోని అంతర్భేదాలన్నీ కలిసి 24 యతిభేదములుగా అనంతుడు నిరూపించెను. సో, యతిభేదాల గురించి తెలియజేసింది ఎవరంటే మనకు అనంతుడు అనమాట. సో, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో, ఎవరని కూడా అడిగే అవకాశం ఉంది. తర్వాత మనకు ప్రాసలు అనంతుడే చెప్పారు. ఎదల గురించి కూడా మనకు అనంతుడే తెలియజేయడం జరిగింది. సో, ఇందులో మనకు 24 ఎత్తులు ఏంటో మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకు స్వరయతి. స్వరయతి అంటే స్వరముల యొక్క మైత్రి చెప్పటం వల్ల, అంటే స్వరముల యొక్క మైత్రి చెప్పటం వల్ల మనకు స్వరాలు అంటే ఏమిటి? సో, ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న ఏవైతే అచ్చులు ఉన్నాయో వాటిని మనము స్వరములు అంటాం కదా. సో, ఆ స్వరముల యొక్క మైత్రిని చెప్పటం వలన ఇవి స్వరయతులు అవుతాయన్నమాట. సో, అవేంటి చూడండి, ఆ మరియు ఆ 2 వస్తే ఏమొస్తుందంటే ఏ కానీ అవు కానీ. తర్వాత ఈ వచ్చినప్పుడు ఏ రు అంటే యతిమైత్రి. ఈకి ఏ కానీ, ఈకి రు కానీ, ఈకి రు కానీ, ఇలా యతిమైత్రి చెల్లుతుంది. యతిమైత్రి అంటే తెలుసు కదా మనకు. సో, అలాగనమాట. ఊకు ఓలు అనేవి మనకు పరమవుతాయి అన్నమాట. సో, ఇలా వచ్చినప్పుడు అంటే చూడండి, ఆ వచ్చినప్పుడు ఆ పక్క నే అనే అక్షరం రావచ్చు. సో, ఆకు నే అనే అక్షరం రావచ్చు. ఇలా యతిమైత్రి చెల్లిందనుకో దాన్ని మనము స్వరమైత్రి అంటాం. అంటే స్వరములు వాటికవే మైత్రి చెల్లుటను స్వరయతి అంటాము. తర్వాత వచ్చేసి వచ్చినప్పుడు నూలో ఏముంది మనకు హల్లు ఊ ఉంది కదా. సో, నువ్వు వచ్చినప్పుడు ము, ఊ వచ్చినప్పుడు ఓ కానీ, ఓ కానీ, ఓ కానీ వస్తుందన్నమాట. సో, మనకైతే అంటే తెలుసు కదా, పద్యపాదం యొక్క మొదటి అక్షరాన్ని ఏమని పిలుస్తామంటే మనము యతి అని పిలుస్తాము. కాబట్టి ఈ మొదటి అక్షరం ఆ వస్తే తర్వాత ఒకటి 10వ అక్షరం ఒకవేళ నే వచ్చిన ఆకు 1వ అక్షరం 10వ అక్షరం సేమ్ ఆ బదులు నే వచ్చినా కూడా ఇది యతి చెల్లుతుంది. ఆ యతి చెల్లడాన్ని స్వరయతి అని పిలుస్తాము. తర్వాత రెండవది గూఢ స్వరయతి. గూఢ అంటే దాచినది, నిగూఢమైనది అంటాం కదా, దాచినది. సో, విసర్గం కూర్చున్నప్పుడు, విసర్గం అంటే తెలుసు కదా. సో, విసర్గం కూర్చున్నప్పుడు పరపదము తెలుసు కదా, ఉత్తర పదము, పూర్వపదం, పరపదము, పూర్వస్వర పదం. సో, ఇలా అకారం ఉంటే పరపదంలో అకారం ఉంటే కలిపినప్పుడు వేరేది వస్తే పూర్వం ఆతో వస్తే అది గూఢస్వరి అవుతుందన్నమాట. ఇది అనంతుడు గూఢస్వతి అని పేర్కొనడం జరిగింది. సో, కొన్ని ఉదాహరణలు అయితే చూద్దాం. మనకు ఆ కానీ కా కానీ ఈ రెండుకు విసర్గ. సో, ఆ అంటే ఇలా ఇలా ప్లస్ అహం అంటే కలిపినప్పుడు ఇట్లా ప్రశ్లేష. సో, ఇలాంటి కొంచెం 2 లాగా ఉంటుందన్నమాట. దీన్ని మనము ప్రశ్లేషము అంటారు. సో, ఇలా ప్రశ్లేషము అనేది వస్తుంది. దాసం ప్లస్ అహం, దాసోహం అన్నప్పుడు మనకు ఇలా ప్రశ్లేష అనేది వస్తుందన్నమాట. తర్వాత రుకార స్వరయతి. రుత్వం యొక్క సంబంధంచే మైత్రి చెప్పబడుటొచ్చే దీనిని రుకార స్వరయతి అని పిలుస్తారనమాట. ఏమంటారంటే రుత్వం అంటే తెలుసు కదా మనకు. రుత్వం యొక్క సంబంధముచే మైత్రి చెప్పబడుటచే రుకార స్వరతి అవుతుందన్నమాట.
సో ఇక్కడ మనకు ఉదాహరణ చూద్దాం. చూడండి, రు రుత్వ హల్లుకు ఉదాహరణ చూడండి. ఇక్కడ రు వచ్చింది, రు అనేది మనకు హల్లు. ఇక్కడ క్రూ అనేది వచ్చింది అంటే ఏంటి, హల్లుకు రుత్వం వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు కూడా ఈ రెంటుకు యతిమైత్రి చెల్లుతుంది. ఉదాహరణ, గృహ సంమార్జనమో జలహరణమో శృంగార పల్యంకిక. ఇక్కడ గురువు వచ్చింది, ఇంకొక చోట షూ వచ్చింది. సో ఇలా రుత్వం వచ్చిన ఇక్కడ ఇక్కడ షా ఉంది కదా, ఎలా చెల్లుతుందంటే ఇక్కడ రుత్వము ఒత్తుగా కూడా ఉన్నప్పుడు దానికి ఏం జరుగుతుందంటే మనకు యతిమైత్రి అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ రీవీరణము అంటే చూడండి, రీకి రూతో యతి చేస్తే రీవీరము అంటారు. రీకి రూతో యతి చేస్తే రీవీరము అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇకార యుక్త రేఫమునకు రుకారమునకు ఎదురు చెల్లుటను రివీరం అందరు. అంటే ఇదే రీకి రూతో అంటే మనకు మామూలుగా రాతో చెల్లుతేనే యతిమైత్రి అంటారు. కానీ రాకు కొన్ని సందర్భాల్లో రూతో కూడా యతిమైత్రి చెల్లితే దాన్ని ఏమంటామంటే రీవిరణము అంటారు. సో ఇక్కడ చూడండి, రేలకు రూ చెల్లును. అంటే ఇక్కడ చూడండి, మృత్యుంజుడని విచారించి పూజించితే. సో ఇక్కడ రూ వచ్చింది, ఇక్కడ రా. సో ఈ రెండు కూడా మనకు యతిమైత్రి చెల్లుతుంది. ఇలా చెల్లుటమే రీవీరణము అని పిలుస్తాము. తర్వాత ఇకార విరతి అంటే రుకారము ఇత్వయత్వయుత రేఫముతో యతిమైత్రి చెందినట్లు. చూడండి, రుకార ఇత్వయేత్వయుత రేఫముతో యతిమైత్రి నందుట్లు ఇకారము ఇత్వాది విశిష్ట లకార అళకార. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, విశిష్ట లకారం అళకారముతో యతిమైత్రి నందుండును. అంటే ఇక్కడ రుకారము, ఇక్కడ రు కారము కేవలం ఈ రూలతో చేరదు. సో యనాదేశాన్ని బట్టి లూకారం, ఇది మనము లు అని పిలుస్తాం కదా, లూకారంతో లకారం అవుతుంది. కావున ఏలు రూవర్ణంతో తోడి అలా డాకారాలతో ఎత్తిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, రు వచ్చినప్పుడు లా అంటే యనాదేశ సంధి అయ్యి అలాతో మనకు ఎత్తి వేస్తే ఖచ్చితంగా చెల్లుతుంది అనేది మనకు ఇక్కడ ఆన్సర్ వస్తుందన్నమాట. తర్వాత ప్రాదివ్యతి. సంస్కృతంలో ప్ర అను అవ దుర్ అప అభి ప్రతి సు వి ఇన్ ఉత్ ఉప పరి అభి సం నిర్ అతి పర ఆం అపి అనేవి 20 ఉపసర్గలు. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకు 20 ఉపసర్గలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 20 ఉపసర్గలు వచ్చినప్పుడు, ఉపసర్గలు అజాతి పదాలతో సంబంధించినప్పుడు ఉభయతి చెల్లుతుందన్నమాట. సో అజాతితో చెల్లితే మనకు వస్తుందన్నమాట. సో ఉపసర్గలతో ఎతి వేస్తే సంస్కృతంలో ఉపసర్గలు ఎన్ని అంటే మనకు 3 అన్నమాట. సో సంస్కృతంలో ఉపసర్గలు ఎన్ని అంటే మనకు 3 వస్తాయన్నమాట. అలాగే ఇంకొకటి, సో అలాగే ప్రా ప్లస్ ఆజ్ఞ అపి మొత్తము 17 + 3 ఎన్ని ఉన్నాయంటే 20 వస్తాయి అన్నమాట మనకు. సో ఇది మనకు వస్తుంది. తర్వాత కాకు స్వరయతి. శోక భయాదుల వల్ల కలుగు ధ్వని వికారాన్ని కాకు అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్, మనలో ఇది అడిగే అవకాశం ఉంది, ఒకసారి గమనించుకోగలరు. కాకు స్వరయతి, శోక భయాదుల వల్ల కలుగు ధ్వని వికారాన్ని కాకువు అంటారు. అంటే ప్రశ్నలతో దీర్ఘము గల చోటులలో ఉభయయతులను చేయవచ్చు అన్నమాట. సో ప్రశ్నలలో దీర్ఘము గల చోటులలో ఉభయయతులను చేయొచ్చు. సో కాకు అంటే శోక భయాదుల వల్ల కలిగే వికారం, ధ్వని వికారం అని అర్థం. ఇక్కడ చూడండి, వల వాయు. సో ఇక్కడ ఈ వాకు ఇట్లా దీర్ఘమున్నా కూడా మనకు చెందుతుందన్నమాట. నీవ భాషలా, లా ఆ రెంటల్లో కూడా మనకు లా ఆ ఉంది కాబట్టి ఇది కూడా మనకు యతి అనేది చెల్లుతుందన్నమాట. దీనిని కాకు స్వర యతి అని పిలవడం జరుగుతుంది. తర్వాత నిత్య సమాసయతి. 2 పదాలలో చేరి ఒక్క పదమైనట్లుండి పదవిభాగము చేయుటను యుక్తము కాని చోటను ఆ స్వపద విగ్రహ సమాసమునందు అచ్చులతో కాని హల్లులతో కాని ఎత్తి చెల్లునని అభిప్రాయం. ఉదాహరణ, నాస్తి వెనక మహి ననంత సంపదలు నా రామాయణుండో సంగు రమ్యమగురా.
సో ఇది మనకు నిత్య సమాసయతి లేదా అఖండ యతి అని కూడా పిలుస్తారు. సో నిత్య సమాసయతినే మనకు అఖండ యతి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇందులో వ్యంజన యతి మాత్రమే వస్తుంది. సో వ్యంజనం అంటే ఏమిటి మనకు హళ్ళు. సో వ్యంజనం అంటే హళ్ళులు మాత్రమే వస్తాయన్నమాట. సంధి జరగనట్లు కనబడుతుంది. ఇక్కడ సంధి జరగనట్లే కనబడుతుంది. నా ప్లస్ అస్తి నాస్తి. ఇక్కడ నా వచ్చింది కదా, నా అనొచ్చు ఇక్కడ. కానీ నా ప్లస్ అస్తి నాస్తి, ఇక్కడ ననంత అంటే ఇక్కడ ఫస్ట్ నా. సో ఇక్కడ నిత్య సమాసేతి కూడా జరుగుతుంది. సో జరగనట్టు కనబడుతుంది కానీ మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట యతి అనేది. తర్వాత నిత్యయతి. ఏని శబ్దంబుతో సంధి కూడిన వర్ణంబున కుభయతి చొప్పుట నిత్యయతి అనబడుతును. తెలుగులో అప్యర్థమున వాడబడు ఏని శబ్దపూర్వమున ఒక శబ్దము నిడుకొనియే ప్రయోగించబడును. ఇది అజాద పదమొకటొచ్చే సంధి జరుగును. అదియు నిత్య సంధి అగుట వలన అట్టి శబ్దములందు భయయతి పాటింపదగియుండు. అది నిత్యయతి నామమునకు తగి ఉన్నది. అలా ఏనితో జరిగే సంధి ద్వారా ఉభయవృత్తులు ఉభయయతులు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, నట్టి సో స్వరం డేని వచ్చిందని కూడా ఇక్కడ నిన్ను నేని. సో వ్యంజనం అవుతుందన్నమాట. అక్కడ నట్టి డేని నా ఏ స్వరయతుంది. ఇక్కడ నిన్ను నేని వ్యంజనం అయితే అవుతుందన్నమాట. తర్వాత వర్గయతి. సో వర్గాక్షరాలు ఇక్కడ ఏంటి చూడండి, వర్గాక్షరాలు ఆ వర్గ అనునాసికాలతో కాకుండా మిగిలిన అక్షరాలతో ఎత్తివేస్తే అదే మనకు వర్గయతి అవుతుందన్నమాట. సో చూడండి, కచరతపాను 5 వర్గంలో ఒక్కొక్క దాని యందు 5 అక్షరములు ఉండను. వర్గ పంచమాక్షరములకు అనునాసికాలు వదిలి మిగిలిన అక్షరాలతో యతి చెల్లును. అంటే తెలుసు కదా మనకు ఈ కచరతపులు అనేది సో అనునాసికాలు ఉంటాయి కదా, న్యా ఇన అణ న మ. సో వాటితో కాకుండా మిగిలిన వర్గాక్షరాలతో కనుక యతి చెల్లితే దానిని వర్గయతి అని పిలుస్తారు. అంటే ఇప్పుడు చూడండి, కలి ఘన. సో ఇక్కడ క ఘ. సో ఇలా చెల్లుతుందన్నమాట. ఇక్కడ వర్గయతి ఎప్పుడు చెల్లుతుందంటే సో అనునాసిక అక్షరాలు తప్ప మిగిలిన వర్గాక్షరాలు ఉన్నాయి కదా, సో వాటితో యతి చెల్లటాన్ని వర్గయతి అని పిలవడం జరుగుతుంది. తర్వాత పోలికవడి. సో ఇది కూడా మనకు లాస్ట్ ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి గమనించుకోవాలి. పు పు బు భూ అనే వర్గములకు విభక్తి వికారమునకు యతి చెల్లుట పోలిక అవడి అనబడును. ఉత్వము ఓత్వము మిత్రస్వరములు. ఏంటంటే ఉత్వము ఓత్వము మిత్రస్వరాలు అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకు పు ఫు ఉంది కదా, ఇవి వచ్చినప్పుడు మా ప్లస్ ఊతో యతి వేస్తే మూ వస్తుందన్నమాట. సో ఈ రెండు వచ్చినప్పుడు ఏమొస్తుందంటే మనకు మూ వస్తుందన్నమాట. సో బులు ముగ. సో ఇక్కడ మనకు ఊ అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఏవి వచ్చినప్పుడు బాగాని పూగాని వచ్చినప్పుడు మనము ఊ అనేది మాకు ఊతో యతి వేస్తే మూగా మారుతుంది. దానిని పోలిక వడి అని పిలవడం జరుగుతుంది. తర్వాత సరస యతి. నెక్స్ట్ ఏంటంటే మనకు సరసయతి. సరస అనగా సమీపము భిన్న వర్గాలకు చెంది ఉండి ఉచ్చారణకు సామీప్యమును కలిగి ఉన్న వర్ణములకు మైత్రి చెప్పబడుటచే ఇది సరసయతి అవుతుంది. చూడండి, అంటే ఏంటి, భిన్న వర్గాలకు చెంది ఉండి అంటే వేరువేరు వర్గాలకు చెంది ఉండి ఉచ్చారణను సమీప్యము అంటే పలకడంలో ఒకే రకంగా పలికినప్పుడు అలా ఆ కలిగి ఉన్న వర్ణాలకు మైత్రి చెప్పటాన్ని ఏమని పిలుస్తా అంటే సరసయతి. ఇక్కడ చూడండి, ఆ ఐ ఔ, యా యై యో. సో ఇవన్నీ అక్షరాలు దేనికిచ్చి ఒకే రకంగా పలకబడతామో యా హా. సో ఇవి మిత్రములు అవుతాయి అన్నమాట. ఏమవుతాయంటే మనకు మిత్రములు అవుతాయి అన్నమాట. ష క్ష స చ చ జ ఝ. సో ఇలా మనకు మిత్రములు అవుతే ఆ మిత్రాలని ఎత్తివేయడాన్ని మనకు సరసయతి అని పిలుస్తారు అన్నమాట. ఏమని పిలుస్తామో సరసయతి అని అయితే పిలవడం జరుగుతుంది. తర్వాత సంయుక్త యతి.
సో ఇది ఒక నియమం మాత్రమే, యతిభేదం కాదు. సో ఒక నియమం మాత్రం యతిభేదం కాదు. సంయుక్తాక్షరం ఉన్నప్పుడు సంయుక్త వర్గంలోని ఏ హల్లుకైనా యతి వేయవచ్చు. సో ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్‌గా. ఇది ఒక నియమం మాత్రమే, యతిభేదం కాదు. సంయుక్తాక్షరం ఉన్నప్పుడు, సంయుక్తాక్షరం అంటే తెలుసు కదా మనకు. ఇప్పుడు గై, క్ష్మ, సో ఇలా సంయుక్తాక్షరం ఉన్నప్పుడు సంయుక్త వర్ణంలోని ఏ హల్లుకైనా యతి వేయచ్చు. ఏదైనా ఇప్పుడు క్ష అన్నప్పుడు మాకైనా వేయచ్చు. సో ఇలాగనమాట. కాకు, గాకు, ఇక్కడ కా వచ్చింది, ఇక్కడ గా వచ్చింది. సో ఇలా కూడా సంయుక్తాక్షరంలో ఏ అక్షరానికైనా యతి చెల్లితే దానిని యతి, సంయుక్త యతి అని పిలవడం జరుగుతుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తద్భవ వ్యాజయతి కవర్గ పంచమాక్షములైన. సో పంచమాక్షరాలు కావలో పంచమాక్షరాలు అంటే ఏంది? న్యా కారమును. చవర్గ పంచమాక్షరాలు అంటే ఇప్పుడు క ఖ గ గ న్యా చ ఛ జ జ ఇన ఇకారముతో ఒక పదము యొక్క మొదట లేవు. జకారం క్రింది న్యావత్తు చేరిన సంస్కృతం నందున్న న్యాకారమునకు తద్భవం నందు నా అనాకారములు వచ్చును అంతే కదా. సో ఇందులో రెండు న్యా ఇన రెండు వస్తాయన్నమాట. అట్టి నకార అణకారములకు జ్ఞానకారమునకు యతి వేయుటకు తద్భవ వ్యాజయతి అంటారు. అంటే అంతే కదా. మనం ఇప్పుడు యజ్ఞ అంటే జ అణ రెండు కలుపుతున్నాం. సో ఇలా వచ్చినప్పుడు మనం గనక యతి చేస్తే దాన్ని ఏమంటాం అంటే తద్భవ వ్యాజయతి అని పిలవడం జరుగుతుందన్నమాట. సో అంటే ఇక్కడ చూడండి మనకేంది, దీన్ని నా కానీ నాతో కానీ యతి వేయాలన్నమాట. సో దీన్ని జ్ఞా అని పలుకుతాం కదా. సో దీన్ని నా కానీ అణా కానీ నాతో యతి వేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే మనం తద్భవ వ్యాజయతి. అంటే ఇప్పుడు విజ్ఞానం, విజ్ఞానం, మనకు విజ్ఞానం ప్రకృతి, విజ్ఞానం వికృతి వస్తుంది కదా. ఇప్పుడు జ్ఞా అంటే ఇది వస్తుంది, దీంతో నా అని వస్తుంది. సో ఇలా రెండుకు యతి వేస్తే దాన్ని తద్భవ వ్యాజయతి అని పిలవడం జరుగుతుంది. రేఫయుత యతి. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలన్నమాట. సో మనం అది కూడా అడిగే అవకాశం ఉంది. రేఫ యుత యతి. రు రవర్ణములు మూర్ధన్యములు. సో రు రావర్ణములు మూర్ధన్యములు. మూర్ధన్యం అంటే తెలుసు కదా, అంగిలి పైన అక్షరాలు తగిలితే, అంటే మన నాలుక పోయి అక్షరం పలికినప్పుడు అంగిలిలో పైన తగిలితే దాంట్లో మూర్ధన్యాలు అంటారు. రుకారము రేఫ తుల్యము. రుకారము రేఫ తుల్యం అంటే సమానము. ఉచ్చారణ సామ్యం చేత అంటే పలకడం చేత రుకారము రేఫ మోచున్నది. సో రుత్వం అనేది మనము రుత్వం అని పలకడం. సో దీన్ని రు అని పిలుస్తాం, దీన్ని కూడా రు అని పిలుస్తాం కదా. రేఫ మౌచున్నది. కావున రేఫయుతమైన రుకారానికి రేఫకు యతివేయుటనే రేఫయతి అంటారు. అంటే ఈ రూకు గనక మనము యతి చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే రేఫయుత యతి అని పిలవడం జరుగుతుంది. సో ఇది మనము గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రశ్న. సో అనుస్వారయతి. నెక్స్ట్ ఏంటంటే అనుస్వార యతి. సో ట తా ప వర్గములందరి అనునాసిక వర్ణములతో మిగిలిన వర్ణాలు బిందువుతో కూడిన ఏర్పడి యతిని అనుస్వార యతి అని పిలుస్తాము. అంటే చూడండి, పూర్ణ బిందు పూర్వకములగుట ట డాళ్ళు లగునతో యతి వేయవచ్చును. అంటే నా ఉన్నప్పుడు సో మనకు నా అనేది ఏ వర్గంలో వస్తుంది? టా, ట, డ, ఢ. సో ఏవైనా కూడా మనము యతి వేయచ్చు అనమాట. సో టా వర్గంలో ఒకవేళ అనా వస్తే దాంట్లో టా వర్గంలో ఒక మిగిలిన అక్షరం కాక మిగిలిన ఏ అక్షరాలు వచ్చినా మనం అలా యతి చేయొచ్చు అనమాట. సో అలాగే తా వచ్చిందనుకోండి, ఈ తా అనేది నాతో కూడా యతి చేయొచ్చు. సో ఇలా యతి చేయటాన్ని నా వచ్చినప్పుడు సున్నా, దాని మీద ఏముండాలి? పూర్ణ బిందు పూర్వకం ఉండాలి. సో మా వచ్చింది ఈ పక్క, సో కంప వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఇలా ఏరింటకు, ఎందుకంటే మా వర్గంలో పా వర్గంలో మా ఉంది కదా. ఇలా మాకు సున్నాతో కూడిన పూర్ణ బిందుతో కూడిన పాకు యతి చెల్లుతుంది. ఇలా యతి చెల్లడాన్ని అనుస్వార యతి అని పిలవడం జరుగుతుంది. తర్వాత మకారయతి. దీని ఇందాక చెప్పిన అనుస్వార యతినే బిందు యతి కూడా అని పిలుస్తారు. సో ఇక్కడ మకారయతినే మావర్ణ విరామయతిని కూడా పిలుస్తారు. తెలుగులో బిందువు పరుల సరళములకు ముందే కలదు. సో బిందువు ఎప్పుడు పరుషములు ఏంటి ఖచ్చితపలకు సరళములు గజడతలకు ముందు కలదన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, 0 +
ష స హ యా రా లా వా. సో ఈ యారాలావలు సున్నాతో కూడిన, అంటే సున్నా ముందు రావాలి దేనికి, ఇప్పుడు సున్నా ష. సో ఇలా వచ్చి తర్వాత ఇక్కడ మా, ఇక్కడ అంశ వచ్చిందండి. తర్వాత ఇక్కడ మాట వచ్చింది అనుకో, ఇప్పుడు సున్నాకు ముందు ఉండే ష, ఈ మాకు రెండుకు కూడా ఎతి చెల్లుతుంది అనమాట. సో మా ప్లస్ ఇంకొకటి మా, తర్వాత సున్నా వచ్చిన యా. సో ఈ రెండు ఏ వచ్చినా కూడా మనకేం జరుగుతుందంటే వీటికి రెండుకు కూడా మనకు ఎతి చెల్లుతుంది. అలా ఎతి చెల్లడాన్ని ఏమని పిలుస్తామంటే మనము మకార ఎతిని పిలవడం జరుగుతుంది. తర్వాత ఎక్కిట యతి. సో లా రా మా రా బండ్రా వాలో అన్న అక్షరములందు ఒక్కొక్కటి తమకే యతిమైత్రి ఉందును. సో ఇవి వాటికవే, ఏవి వేటికైనా ఇవి మాత్రం 5 వీటికి ఇవే యతి చెల్లుతుందని ఎక్కటి యతి అని పిలుస్తారు. దీనికి ప్రత్యేక యతి అని నామాంతరము, దీనికే ప్రత్యేక యతి అని నామాంతరము. లా అళాలకు మాత్రము పరస్పరము చెల్లునని ఇందు చెప్పబడినది. మరుని తండ్రి లోకమహితుండు యాదవ, రాజసింహమూర్తి రాక్షసుండు. అంటే అలా అనేది ఇప్పుడు లా కానీ రా కానీ ఆ కానీ మా కానీ వా కానీ దేనికైనా చెల్లుతుంది. అలాగే రా అనుకోండి, ఈ రా దేనికి కానీ మా కానీ బండ్రా కానీ వా కానీ లాకు. అదే లా రా కానీ మా కానీ బండ్రా కానీ వా కానీ. సో వీటికి ఇవే, కేవలం వీటికి ఇవే ఏవి జరిగినా కూడా అలా యతి చెల్లితే మనము ఎక్కటి యతి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకు మాకు లాకు ఉందనుకోండి, సాకు మాకు లాకు కూడా యతి చెల్లుతుంది. ఎందుకు, మనకు ఎక్కటి యతి ప్రకారం మాలో లా రా మా బండ్రా వా. సో ఈ అక్షరాలు ఒకటికి ఒకటే తాము యతిమైతే చెల్లుతుందని చెప్పుకున్నాం కదా మన సూత్రం ప్రకారం. సో ఇక్కడ మాకు లా కూడా యతి చెల్లటాన్ని మనము ఎక్కటి యతి అని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రభునామాంతయతి. ద్విత్వరహితంబులైన అన్న అమ్మ శబ్దములు అన అమ పరంబులై నిత్య సంధి ఘటిల్లగా యతులందు స్వర వ్యంజనములు భయమునకు చెల్లుబడి అగును. భీ అన్నప్పుడు మన నా పేరు వినంగా చెప్పితి తేలుంగాదీశ రామ ప్లస్ అన్న రామన్న అన్నప్పుడు మనకు ఇది చెల్లుతుందన్నమాట. సో అన్న అమ్మ పదాలతో సంధి జరిగి ద్విత్వం రానప్పుడు ఉభయయతి చెల్లుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మహిన ప్లస్ రామున, మా రా రెండు కూడా ద్విత్వాలు లేవు కాబట్టి మనకు అది ఏం జరుగుతుందంటే యతి చెల్లుతుంది. అలా యతి చెల్లడాన్ని ప్రభునామాంత యతి అని పిలవడం జరుగుతుంది. తర్వాత విభాగయతి. సో విభాగయతి అంటే మనకు విభాగము తెలుపు చోట సంఖ్యకు పరిణామార్థకముగు ఏసి పరంబై నిత్య సంధి ఘటిల్లుని ఎచ్చునకైనను హల్లునకైనను యా పొసగును. 2 ప్లస్ ఏసి 2 ఏసి, మోపెడు ప్లస్ ఏసి మోపెడేసి, గంపెడు ప్లస్ ఏసి గంపెడేసి అను వాణియందు పూర్వ పదాలకు వ్యంజనములకు కానీ పరపదాది స్వరానికి కానీ యతిమైత్రి చెల్లును. ఇది విభాగయతి. విభాగార్థ ప్రత్యయము పరమైనప్పటికీ సంధియందు చెల్లు యతి అవుటచే నిధి విభాగావళి అనబడింది. అంటే ఏం లేదండి, చూడండి. సో సంఖ్యావాచకాలకి, అంటే మనకు సంఖ్యావాచకాలు ఉంటాయి కదా, ఇప్పుడు సంఖ్యావాచకం 4 దిక్కులు, ఇట్లా వాచకాలకి పరిణామ వాచకాలకి మనకు పసితో సంధి చేసి ఉభయతులు వస్తాయన్నమాట. సో అలా వస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే విభాగయతి అని పిలవడం జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ టించి వచ్చిందండి, 2 ఏసి. సో ఇలా వచ్చినప్పుడు దీన్ని మనము కూర్చోచ్చు అనమాట. టించి టీకి, తర్వాత రే అంటే ఇక్కడ మనకు ఏకి, రెండుకు కూడా 2 ఏసి 2 ప్లస్ ఏసి అన్నాం కదా, ఇలా 2కు టీకి ఇలా 2కు ఏసి అని వస్తుంది. దాన్ని ఏమని మార్చచ్చు అంటే మనకు హల్లులోని యా టీ. సో ఇలా వస్తే మనకి ఏమవుతుందంటే మనకు అది విభాగయతి అని అయితే పిలవడం జరుగుతుంది. తర్వాత వికల్పయతి. జగత్ ప్లస్ హిత జగద్దిత, జగద్హిత. సో జగద్హిత జగద్హిత
అన్నట్టు వికల్ప సంధిలో హకారం పరమవుచున్నది. ఇట్టి హకారం పరమగునట్టి సంధి గతాక్షరానికి పాటించవలసిన యమాతిని ఎన్ని చెప్పబోయటం చేత నియతికి వికల్పయతి అవుతుందన్నమాట. సో అలా వస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే ఈ వికల్పయతిని మనకు సో జగత్ ప్లస్ ఈత అంటే ఇక్కడ చూద్దాము పూర్వ సవర్ణ సంధి అవుతుందన్నమాట. ఏమవుతుందంటే ఈ వికల్పది పూర్వ సవర్ణ సంధి అంటే హలాంతం ప్లస్ హవర్గం. సో పూర్వం వస్తుందన్నమాట హలాంతం లాంతం జగత్ అంటే మనకు జగత్ ప్లస్ హితము అనుకో జగత్ వస్తుంది, ఇక్కడ హి అంతం వస్తుంది అనమాట. జగద్ధితము ఇక్కడ దేవా ప్లస్ జగద్ధిత హల ధతు ఇలా హా మనకు విదంతం వస్తే హకారము పరగముచున్నది. సో ఇలా వస్తే మనకి ఏమవుతుందంటే వికల్పయతి అనేది వస్తుంది. తర్వాత యుక్త వికల్పయతి. సో యుక్త వికల్పయతి దీనిని అనునాసికం అని కూడా పిలుస్తారు. అనునాసిక సంధియందు కకారంభునకు న్యకారంభునకు ఇదే వికల్పము అంటే దిక్ ప్లస్ మహిత దిగ్మహిత దిగ్మహిత ఇందు లుప్త కకారమునకు యతి ఘటించవచ్చును. అంటే కాకారం ప్లస్ హళ్ళు కాకారం ప్లస్ హళ్ళు హళ్ళు అంటే ఏంటి ఇక్కడ అనునాసికాలే ఉండాలి. సో కావర్గ పంచమాక్షరం వస్తుందన్నమాట. కా వచ్చినప్పుడు దాని పంచమాక్షరం ఏది అనునాసికాలు ఉన్నాయి కదా మనకు ప్రతి వర్గంలో అనునాసికం చివరి వస్తుంది కదా అదే ఆ పంచమ వర్గం. అలా వస్తే మనకు అదేమవుతుందంటే మనకు యుక్త వికల్పికము అంటారు అనమాట. సో చూడండి కలు ప్లస్ మా ఇప్పుడు మా కాకు రెంటకు అంటే మనకు మొదటి వర్గం ప్రథమాక్షరము తర్వాత పంచమాక్షరమైన 5వ అక్షరం కనుక మనకు ఉంటే అది మనకు యతి చెల్లుతుంది. అది యుక్త వికల్పయతి ప్రకారము. తర్వాత అభేదయతి లాస్ట్ది ఏంటంటే అభేదయతి. వయపయోరభేద వకారము దంత్యోష్టమయ్యును ఓష్టోచ్చారానాధ్యము కలది. నాదము అల్పప్రాయణమైనను నైన వ్యంజనము ప్రకారం ఓష్టమును శ్వాసము అల్పప్రాణము న్యైన వ్యంజనము 2 వర్ణములకును క్రింది పెదవి కరణము. ఇట్టి హేతువులచే ఉచ్చారణ సామ్యం కలిగి ఉండి యతిమైత్రి చెల్లుచున్నవి. సో ఇలా వస్తే మనకేమంటే అభేదయతి అంటే చూడండి గసడదవ దేశ సంధి. సో ఈ అభేదయతిని గసడదవ దేశ సంధి తెలుసు కదా. సో ఆ ప్రకారం అయితే మనము ఈ అభేదయతి చేయొచ్చు అనమాట. గ స డ ద వ దేజ సంధి ప్రకారం అంటే పాకు వాతో యతి వేస్తే అంటే ఇక్కడ ద్విక దీకి భాకు వాకు పాకు ఇలా అంటే పాక్షంలోని పా ఫ బ భ అంటే ఈ పా అనే ఏదైతే మనకు వర్గ ప్రథమాక్షరంలోని మిగతా ఉంటాయి కదా పా ఫ భ మా. సో ఇలా వాటికి కనుక మనము యతి చేస్తే అంటే పాలో వచ్చిందంటే వాటికి అవే చేస్తే దాన్ని ఏమంటామంటే అభేదయతి అని పిలుస్తామన్నమాట. సో ఇది గసరదవ దేశ సంధి ప్రకారం మనకు గా వచ్చినప్పుడు అటు సైడ్ కా కానీ సాకు చా కానీ ఎట్లా వస్తుందో మనకు అదే వర్గయతిలో ఉండే అదే అక్షరంతో మనకు యతి చెల్లితే దాన్ని ఏమని పిలుస్తారంటే ఇది అభేదయతి అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇవి మనకు మొత్తము 24 యతులండి. సో ఎవరు చెప్పారంటే మనకు అనంతుడు. సో మనకు కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఎందుకంటే ఒక్కసారిగా తీసుకుపోయి తెలియని బాల వ్యాకరణం అనేదే అసలు కన్ఫ్యూజ్ సబ్జెక్టు. ఒక్కసారిగా దాన్ని చూస్తే అస్సలు అర్థం కానట్టే, మీరు ఎంత బాగా చెప్పినా అర్థం కానట్టే, ఎంత మేధావులు చెప్పినా అర్థం కానట్టే ఉంటుంది. కాబట్టి సో జస్ట్ కొన్ని గుర్తులుగా కొన్ని పెట్టేసుకొని పోండి. మనకు కనీసము ఇక్కడ మనం గుర్తు లేకపోయినప్పటికీ ప్రశ్నను చూస్తే ఓహో ఇది కదా మీకు అనేది ఎగ్జామ్లో అయితే అర్థమవుతుంది అన్నమాట. సో కాబట్టి ఉన్న సమయాన్ని బాగా కేటాయించుకొని ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని సో ఎలాబరేట్గా సబ్జెక్ట్ అంతా ఎక్కువ చేసి చదువుకోకుండా 6th నుంచి ఇంటర్ వరకు ఉన్న బుక్స్ను బాగా తరోగా చదవండి. ఎందుకంటే స్టాండర్డ్గా వాటి నుంచే వస్తున్నాయి. మిగతాటన్నీ కూడా మనము జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఎగ్జామ్లో
కేవలం మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌ని యూజ్ చేసి మాత్రమే ఆన్సర్ చేయాల్సింది వస్తుంది. కాబట్టి సో, అంటే బుక్స్‌లోటి రావా అని కాదు. బుక్స్ అనేది మనకు ఒక ప్రామాణికం. ఓహో! ఇందు నుంచి వస్తే ఎలా చేయాలని తెలియడం కోసం మనకు బుక్స్ అండి. ఎక్కువ గాబరా పడి, హైరాణ పడిపోయి ఎగ్జామ్స్‌లో అయితే టెన్షన్ పడి సో, వదిలేసి అయితే రాకండి. ఫస్ట్ ఎగ్జామ్‌కెళ్ళేప్పుడు ఎప్పుడూ కూడా తెలిసిన సబ్జెక్ట్ నుండి తెలియని సబ్జెక్ట్‌కి వెళ్తే మనము ఈజీగా చేయగలం. సో, రానిది ఫస్ట్ పట్టుకొని మనకు అప్పటికి ఇంక బ్రెయిన్ వేడైపోతుందనమాట తెలియకోకుండా ఆ క్వెషన్స్. సో, నీకు బాగా ఎందులో మెథడాలజీ బాగా వస్తుందా అదే చెయ్యి. కంటెంట్ బాగా వస్తుందా అదే చెయ్యి. కరెంట్ అఫైర్స్ బాగా వస్తాయా అదే చెయ్యి. సో, ఫస్ట్ బాగా తెలిసిన దాన్ని చేసి లాస్ట్ తెలియని దానికి పోండి. ఎందుకంటే తెలిసిన దాంట్లో మనం బాగా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో, వరుస ప్రకారం పోయి లాస్ట్‌కి టైం సరిపోక వదిలేసి వచ్చి జాబ్ పోగొట్టుకోవడం కంటే ఫస్ట్ వచ్చిన దాన్ని బాగా చేయండి. రాని దాన్ని లాస్ట్‌లో కొంచెం మీకు వచ్చినట్లు పెట్టుకుంటా వెళ్ళండి. సో, అలా అయితే మనం సమయాన్ని కూడా మనము వినియోగించుకోవచ్చనమాట. సో, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.